నేటి దినాన ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని ఆపత్కాలంలో ఉన్నారు వాళ్ళు దేవుడంటే ఆరాధన అనేది లేకుండా ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నట్టుగా మనము గతించిన ఆ వారంలో మనము చూశాము. ఇప్పుడు ప్రియులారా, వారి పాపములో నుండి, వారి యొక్క బానిసత్వంలో నుండి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశానికి నడిపించడానికి ఒక గొప్ప నాయకుడు అవసరమై ఉంటున్నది ప్రియులారా. ఈనాడు ఆదివారము దేవుని యొక్క సంఘాలలో జనులందరూ కూడా ఉదయం మొదలుకొని త్వరగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటూ ఉన్నప్పుడు ఎవరు వాక్యం చూస్తుంటే వింటూ ఉన్నారు? దైవజనుడు లేకపోతే క్రీస్తు దాసుడు వాక్యం చదువుతుంటే విని గ్రహించే వారిగా ఉంటూ ఉన్నారు. అలాగే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి 6 లక్షల మంది కాల్బలాన్ని, అనగా వారి యొక్క భార్యల్ని, వారి యొక్క తల్లిదండ్రుల్ని, వారి యొక్క పిల్లలను లెక్కించినప్పుడు ఇంచుమించు 36 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇట్టి ప్రజల్ని, ఇట్టి వారిని ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఆ కానాను దేశానికి మరి తీసుకొని రావాలంటే ఏం చేయాలంటే ప్రియులారా, ఒక నాయకుడు అవసరమై ఉన్నది. అన్నీ తీసుకొస్తుంది. వారికి నాయకుడు అవసరమై ఉన్నది. ఆ నాయకుడు ఎవరు ఏర్పరచుకోవాలా? ఆ నాయకుడిని ఎవరు ఏర్పరచుకోవాలంటే ప్రియులారా, దేవుడే తన యొక్క చిత్తము ద్వారా ఏర్పరచుకోవాలా. మనము దేవుని సేవకులు కాలేము, మనము ఇశ్రాయేలును నడిపించే నాయకులు కాలేము, కానీ దేవుడే ఎన్నుకోవాలా. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఈరోజు మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. ఎవరు ఆ యొక్క నాయకుడు అంటే ఒకసారి చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం ఒకసారి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వారు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాణ్ణి దాచెను. ఎవరిల్లు? లేవీలు అనగా దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రాలు ఉంటే వాళ్ళల్లో ఏ పొలము, ఏ స్థలము, ఏ గృహము లేనటువంటి వారు ఉన్నటువంటి గోత్రము ఎవరు అంటే వారు లేవీ గోత్రానికి సంబంధించినటువంటి వారు ప్రియులారా. వారు ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో నివసించాలి. వారు ఏమి చేయాలి? వచ్చే 6 లక్షల మందిని వారు 6 ఆలయంలోనికి ఆహ్వానించుకుంటూ వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించుకుంటూ ఆ జంతువులను చూసే ఆ భాగ్యాన్ని దేవుడి లేవీలకు అనుగ్రహించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లేవీ గోత్రంలో నుంచి ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు ఈయనంటే ఈయన పేరు అమ్రాము. ఏం పేరమ్మా ఈయన పేరు? ఈయన పేరు అమ్రాము. ఈ అమ్రాము ఏం చేశాడంటే తన మేనత్త అయిన, అనగా తన యొక్క తండ్రి చెల్లెలైనటువంటి యోకేబేదును ఈయన వివాహం చేసుకున్నాడు ప్రియులారా. ఆనాడు ఉన్నటువంటి రోజులలో దేవుడు ఏం చేశాడంటే చూచి చూడనట్టుగా ఉంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో సంతాన అభివృద్ధి కావాలని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క అమ్రాము ఏం చేశాడంటే యోకేబేదుని వివాహం చేసుకున్నాడు ప్రియులారా. వారి యొక్క జీవితంలో, అమ్రాము యోకేబేదు యొక్క జీవితంలో దేవుడు అంతకుముందే 2 కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. ఎవరు వాళ్ళు? ఒక వ్యక్తి పేరు వచ్చేసి అహరోను, 2వ వ్యక్తి పేరు వచ్చేసి మిరియాము ప్రియులారా. ఒక వ్యక్తి పేరు అహరోను, 2వ వ్యక్తి పేరు మిరియాము. వీరిరువురు తర్వాత దేవుడు ఆ యోకేబేదు యొక్క గర్భాన్ని తెరిచినప్పుడు ప్రియులారా ఒక కుమారుణ్ణి వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే చూడండి కింద వచనములో. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే వాడు సుందరుడై ఉండుట చూసి. ఎలాంటి వాడంట? నీ యొక్క గర్భాన, నా యొక్క గర్భాన దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెలుగా
ఈ లోకంలో మనకిచ్చే సంతానము ఎలాంటిది అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు, తన బిడ్డలు కాబట్టి ప్రియులారా, అది భౌతిక సంబంధంగా ఆత్మ సంబంధంగా ఒక సుందరుణ్ణి ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ఆ సుందరుడు ఎలాంటి వాడంటో చూడండి. అతడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు అని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎడ్డును నాచులో దాన్ని ఎందుకు దాస్తూ ఉన్నారమ్మా? ఎందుకు ఆ యొక్క 3 నెలలు దాచినటువంటి ఆ యొక్క మోసేను ఎందుకు జమ్ము పెట్ట చేయించి ఆ రంధ్రంలోనికి లేకుండా దానికి కీలు అనేది పూసి ఆ తర్వాత ఏటిలో వదిలి ఎందుకు వేశాడంటే ప్రియులారా, ఇది దేవుని యొక్క అనాది సంకల్పము. ఎందుకు? 30 లక్షల మందిని నడిపించడానికి దేవుని యొక్క సేవకుడిగా నాయకుడు కావాల్సినటువంటి అవసరత దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. కనుక ఈ మోసేను దేవుడు ఏం చేశాడంటే ఆ జమ్ము పెట్టెలో ఉంచి ఒక ఏటి ఎడ్డున తన యొక్క తల్లి అయినటువంటి యోకేబేదు ఏం చేసిందంటే ఏటి ఎడ్డున వదిలేసినది. ప్రియులారా, ఎందుకు వదిలేసినది? ఎవడైనా మూలుగు విన్న పురుషుడు, ఎవడైనా కూడా దేవుని యొక్క మా యొక్క స్వరము విన్నా కానీ ఫరో ఏం చేస్తారంటే ప్రియులారా, వారిని చంపివేయమన్నటువంటి ఆజ్ఞ ఆ ఐగుప్తు దేశంలో ప్రయాణమై ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మోసేను దేవుడు ఏం చేశాడంటే ఒక జమ్ము పెట్టెలో భద్రంగా తన యొక్క తల్లి ఆ ఏటిలో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూశారా ప్రియులారా? మనం అనుకుంటూ ఉంటాం పురుషులకు మాత్రమే ధైర్యం ఉంటుంది, స్త్రీలకు ధైర్యవంతులుగా ఉండరు అని. కానీ ఇక్కడ యోకేబేదు యొక్క స్త్రీని చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసులైనటువంటి స్త్రీలకు కూడా ధైర్యం కలిగి జీవించడానికి ఈ యోకేబేదు యొక్క మార్గం అన్నటువంటి విషయాన్ని మనం చూడాలి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కింద వచనంలో నాచులో ఉంచగా వారికి ఏమి సంభవించిందో తెలుసుకున్నట్టుకు వారి యొక్క దూరముగా నిలిచిండెను. ఏం జరిగిందంట? ఆ పెట్టెలో పెట్టినటువంటి ఆ సుందరుడైనటువంటి మోసే ఎక్కడ ఏం జరుగుతుందో, లేకపోతే చనిపోతాడా బ్రతుకుతాడా అని చెప్పేసి ఆ కన్న తల్లి అయినటువంటి యోకేబేదు ఏం చేస్తూ ఉన్నదంటే తన కుమార్తె అయినటువంటి మిర్యామును, అయ్యా ఆ ఏటి దగ్గరికి వెళ్ళమ్మా, అతను ఎలా మరణిస్తాడో చూడమని చెప్పేసి తన తల్లి అయినటువంటి యోకేబేదు మిర్యాము అనే అక్కని అక్కడికి పంపించాడు. ప్రియులారా, ఈనాడు వాస్తవంగా మనకు పుట్టినటువంటి పిల్లలు చిన్నవారప్పుడే మన యొక్క మాట వినటం లేదు. ప్రియులారా, ఈ మిర్యాము ఎలాంటిది? గొప్పగా ఉన్నది, తల్లి మాట వినేదిగా ఉన్నది, తండ్రి మాట వినేదిగా ఉన్నది, మరి ముఖ్యంగా దేవుని యొక్క చిత్తానికి లోపడేది ఉన్నది. కనుక తల్లి చెప్పినటువంటి మాట పొంది వెళ్ళి ఆ ఏటిలో ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఆ ఏటిలో ఉన్న తర్వాత చూడండి కింద వచనములో ఏటి దగ్గరికి వచ్చినప్పుడు చూడండి 5వ వచనంలో ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, ఒక పక్క ఫరో చేసేమో తమ యొక్క కుమారుని చంపివేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫరో కుమార్తె అయినటువంటి యొక్క రాణి స్నానం చేయటానికి ఆనాడు రాకుమార్తెలు ఎలా వచ్చారంటే ప్రియులారా, ఏటికి వస్తారు, సముద్ర మార్గంలోనికి వచ్చి వారు స్నానము చేసి తిరిగి రాజరికానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, అలాగా ఫరో యొక్క కుమార్తె ఆ ఏటి దగ్గరికి వచ్చి వారు జలకాలాడుతూ ఉన్నప్పుడు ఆమె ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి ఆ పెట్టెను చూసినది. ప్రియులారా, ఆమె ఎక్కడ స్నానం చేస్తే పోదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఒకసారి చూడండి. ఎక్కడైతే మనము తప్పిపోతామో, ఎక్కడైతే మనము పడిపోతామో, ఆ పడిపోయినటువంటి మనల్ని లేపడానికి దేవుడు తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క చిత్తాన్ని ఎలా నెరవేరుస్తున్నాడో మనకి ఇక్కడ అర్థం కావాలా. ఆ యొక్క రాణి ఏం చేసినదంటే జమ్ము పెట్టెలో ఉన్నటువంటి ఆ పెట్టెను ఇలా తీసుకురామని చెప్పేసి తన దాసిని ఒక దాన్ని అక్కడికి పంపిస్తే ఆ పెట్టె తన దగ్గరికి తీసుకుని వచ్చినది. ప్రియులారా, అప్పుడు ఆ పెట్టె తెరిచి చూడగా ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నట్టే అతనికి గాలాడక శ్వాస తీసుకునలేక మరి ఒక గుగ్గ బట్టి ఏడుస్తూ ఉన్నాడు చిన్నవాడైనటువంటి మోషే. ప్రియులారా, అప్పుడు ఆ యొక్క రాణి ఏం చేస్తూ ఉన్నదంటే ఏడుస్తున్నటువంటి ఆ చిన్న బిడ్డను తీసుకొని అతని ఎందు జాలిపడి కనికరపడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తన తండ్రి కనికరం లేనిగా వాడుగా ఉన్నాడు,
పిల్లల్ని చంపుతున్నాడు, పురిట్లోనే కత్తివాత చేత ఆయన నరికివేస్తూ ఉన్నాడు. కానీ తన బిడ్డను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ప్రియులారా. ఆ యొక్క బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ బిడ్డను చూసి ఏడుస్తూ దగ్గర తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని మనం అక్కడ చూడాలి. ఆ స్త్రీ అంటూ ఉన్నది, ఈ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, ఇతడు సుందరుడై ఉన్నాడు, మంచి పోలిక కలిగి ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారికి ఆ దాసురాలకు చెబుతూ ఉన్నారు ప్రియులారా. అప్పుడు చూడండి కింద వచనంలో ఆ దాసురాలకు ఏం చెబుతూ ఉన్నదా రాని తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాడి యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో నొకడెనను. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెను చూసి నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదానిని పిలుచుకొని వస్తున్నాను. ఈ మిరియాము ఉన్నది కదా అక్కడే, తన యొక్క తమ్ముడు ఏం జరుగుతున్నదో, తన తమ్ముడు ఎలా చనిపోతున్నాడో అని ఏటి దగ్గర కాపలగా ఉన్నటువంటి యొక్క మిరియాము ఎప్పుడైతే ఫరో యొక్క కుమార్తె ఈ పెట్టెను తీసుకుని ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని వెళ్ళిందో వెంటనే ఈ యొక్క మిరియాము ఆ రాణి దగ్గరికి వెళ్ళినది ప్రియులారా. మనం వెళ్తామా? ఒక గొప్ప అధికారి ఉంటే లేకపోతే ఒక గొప్ప రాజకీయ నాయకుడు వస్తూ ఉంటే ఆయన చూడటానికైతే వెళ్తాం, కానీ దగ్గరికి వెళ్ళాలంటే ఎంతమంది జనం ఉండొచ్చు, ఎంత వేల మంది లక్షల మంది ఉండొచ్చు ప్రియులారా, మనమైతే వెళ్ళలేము. కానీ ఈ యొక్క మిరియాము ఏం చేసిందంటే ఆ రాకుమార్తె దగ్గరికి వెళ్ళినది. వెళ్ళి ఇక్కడ ఏమంటూ ఉన్నదామా, అమ్మా ఇతడు 3 నెలల బిడ్డగా ఉన్నాడు, ఇతనికి తల్లిపాలు అవసరమై ఉన్నది, తల్లిపాలు తాగితే తప్ప ఈ బిడ్డ బ్రతకడు, కాబట్టి నీ కొరకు నీ కుమారుడుగా పెంచుకున్నట్టుకు నేను ఒక దాసురాన్ని తీసుకొని వస్తాను, ఇతన్ని పాలించి పెంచడానికి ఒక దాసురాన్ని తీసుకొస్తానని చెప్పేసి ఈ మిరియాము అంటూ ఉన్నది ప్రియులారా. ఎంత జ్ఞానము, ఎంత తెలివితో మాట్లాడుతూ ఉన్నది. తన తమ్ముడు చనిపోతాడేమో, తన తమ్ముడు ఎక్కడ కత్తివాతతో మరి చంపివేస్తానన్నటువంటి భయముతో ఆ రాణి దగ్గరికి వెళ్ళి ఇతన్ని బ్రతికించమని వేడుకుంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఈ యొక్క మిరియాము ఏం చేసినది, ఏ తల్లి నుంచైతే కొడుకు దూరం అయిపోయాడో ఆ కొడుకు తల్లి అయినటువంటి యొక్క యోకేబేదుని తీసుకొని వచ్చి ఆ రాణి దగ్గరికి తీసుకొని వచ్చినది ప్రియులారా. వచ్చి అమ్మ నీ కుమారుడుగా ఫరో యొక్క కుమారుడుగా రాజనగర్లో పెంచబడటానికి ఇదిగో ఈ యొక్క దాసి అనే యోకేబేదు ఈ పాలించి పెంచుతుంది ఈ కుమారుని అని చెప్పేసి తన తల్లినే దాసిగా తీసుకొని వచ్చి ఉన్నది ప్రియులారా. చూడండి, ఒక సుందరుడైనటువంటి కుమారుని పెంచితే ఎలా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయో కింద వచనంలో మనము చదువుకుంటే చూడండి, ఆ యొక్క మిరియాము అంటూ ఉన్నది, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని 8వ వచనం, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెను చూసి ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని. చూశారా, సొంత తల్లికే ఏ మోసకైతే జన్మనిచ్చినటువంటి తల్లి ఉన్నదో ఆ తల్లి ఇప్పుడు ఎవరి కోసం పెంచాలంట, ఫరో యొక్క కుమారుడుగా పుట్టడానికి ఈ యొక్క యోగేబేదుగా ఉంటూ ఉన్నది. ఈ ఫరో కుమార్తె అంటున్నది, ఓ దాసురాలైనటువంటి హెబ్రీ స్త్రీ, ఇదిగో నా కుమారుడిగా నీ దగ్గర నుంచి నీకు పాలించి నువ్వు పెంచుము, నేను నీకు ఏమిస్తానట, జీతం ఇస్తాను అంటూ ఉన్నది ప్రియులారా. మరి నీవెవరి కొరకు పెంచుతూ ఉన్నావు? మనకు అనుగ్రహించినటువంటి బిడ్డల్ని దేవుని కొరకు పెంచుతూ ఉన్నామా, లేక లోక సంబంధమైనటువంటి వాడి మీద పగ తీర్చుకో, లేకపోతే వీడి మీద పగ తీర్చుకో అని చెప్పేసి పగతోటి పెంచుతూ ఉన్నామేమో మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ యోకేబేదు ఎవరి కోసం పెంచుతూ ఉన్నది? దేవుని చిత్తానికి లోబడి ఫరో యొక్క కుమారుడుగా ఉండటానికి దేవుని ప్రణాళిక ప్రకారము దాసురాలుగా ఆ యొక్క బిడ్డకయ్యి తల్లి ప్రియులారా ఆమె పెంచుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజంటూ ఉన్నది, అమ్మా నా కొరకు ఈ బిడ్డను పెంచినట్లయితే నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క రాణి అంటూ ఉన్నది ప్రియులారా. నిజంగా కన్న తల్లులుగా ఉన్నటువంటి మనము దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవుని సేవలో మన యొక్క బిడ్డల్ని పెంచితే దేవుడు మనకు కూడా గొప్ప పరలోకమైనటువంటి ఆ జీతాన్ని ఆ ఉద్యోగాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అప్పుడు చూడండి కింద వచనంలో ఆయన ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు తీసుకుని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయను, ఆమె నీటిలో నుండి ఇతన్ని తీస్తునని చెప్పి అతనికి మోసే అని
పేరు పెట్టాడు. ఎప్పుడైతే 40 సంవత్సరాల పాటు ఫరో యొక్క కుమార్తెగా రాజనగర్లో పెంచబడుతూ ఉన్నాడు, ఎప్పుడైతే పాలు మానుకున్నాడో ఈ యొక్క బిడ్డ రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఒక దాసు యొక్క కుమారుడిగా ఉండవలసినటువంటి యొక్క మోషే దేవుని యొక్క చిత్తంలో ఏమైపోయాడు? ఇప్పుడు ఆ దేశం యొక్క రాజు కుమార్తె యొక్క కుమారుడిగా రాజభోగాలతో ఆయన ఎక్కడైనా కూడా ఆ రాజుగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను ఆ జీవితంలో కూడా దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే విశ్వాసము కలిగి ఉంటే పెంట కుప్పల్లో నుండి దేవుడు దీనులను పైకి లేపినట్టు నన్ను కూడా ఆయన ఎక్కలేనంత పర్వతాన్ని దేవుడు ఎక్కిస్తాడు. ప్రియులారా, ఎక్కడ పెరగాలి? మోసే దాసరికలో పెరగాలి. హెబ్రీ సంతానముగా ఉన్నాడు. అతను చనిపోవలసినటువంటి వాడై ఉండగా దేవుడు కరుణా కటాక్షము కలిగి మోసే ఒక ఫరో రాణి యొక్క కుమారుడుగా పెంచబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నా జీవితంలో కూడా లోకంలో ఉన్నటువంటి పాపం వైపు చూడక క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారము ఈ లోకంలో మనము నడుచుకున్నట్టయితే ప్రియులారా, మనమందరము కూడా ఎలాగుంటామంటే మోసే ఎలాగైతే రాణి యొక్క కుమారుడిగా ఉంటూ ఉన్నాడో మనమందరం కూడా దేవుని యొక్క కుమార్తెలుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు అంటాడు ఈ సమయంలో చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు 4 నుంచి చదువుకుందాం. 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అక్కడ ఏం జరుగుతుంది? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క నాయకుడిగా పెరుగుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మోసే అయితే ఎవరి కుమారుడిగా ఉన్నాడు? ఫరో యొక్క రాణి యొక్క కుమారుడిగా ఉన్నటువంటి ఈ యొక్క మోసే రాజనగర్లో ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ కూడా అపోస్తులైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, ఓ ఎఫెసీయులారా, మీరును దేవుణ్ణి నమ్మకుండా అన్యులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కానీ నా కొరకు తన యొక్క ప్రాణాన్ని యవ్వన కాలంలోనే మన కొరకు చిందించినటువంటి క్రీస్తు యొక్క రక్తము మన మదిలో ఉన్నది కనుక యేసు క్రీస్తును మనం నమ్ముకున్నట్టయితే, యేసు క్రీస్తునందు మనం విశ్వాసం కలిగినట్టయితే, ఆయన నామమున బాప్తిసం పొంది ఈయన లోక రక్షకుడని మనం గ్రహించితే దేవుడు ఏం చేస్తున్నట్ట? స్త్రీ అయినా పురుషులైనా మనందరినీ కూడా దేవుని కుమార్తెలుగా క్రీస్తు ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ భాగ్యం ఎక్కడ దొరుకుతున్నది? దేవుని నమ్మనటువంటి వారితో ఉన్నదా ఈ భాగ్యము? లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఎన్నో కోట్ల మంది దేవుని సన్నిధానానికి రానటువంటి వారికి ఉన్నదా ఈ యొక్క గొప్ప భాగ్యము? లేదు ప్రియులారా, ఎవరైతే క్రీస్తును నోటితో ఒప్పుకుంటారో, హృదయమందు విశ్వసిస్తామో, మన పాపాలు ఒప్పుకొని క్రీస్తులోనికి బాప్తిసం పొందుకొని క్రీస్తు యొక్క సంఘములో చేర్చబడతామో వారికి మాత్రమే పరలోక రాజ్యము, నిత్య రాజ్యం అనేది దేవుడు అనాది సంకల్పం ద్వారా మనకు అనుగ్రహించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోషేను కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఎక్కడ చనిపోయి నరకానికి వెళ్ళిపోతారో ఇశ్రాయేలు ప్రజలను చెప్పేసి ఆయన అనాది సంకల్పం ద్వారా ఆయన చనిపోకుండా కాపాడబడి 40 సంవత్సరాలు ఫరో యొక్క రాజనగర్లో ఆయన ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తన తల్లి ఏమి నేర్పించినది? ఐగుప్తు యొక్క ఆ యొక్క విగ్రహారాధన నేర్పించలా. ఐగుప్తులో జరిగే ఆ విగ్రహారాధన కానీ ఆ యొక్క మోసాలు కానీ తన యొక్క తల్లి నేర్పించలేదు. కానీ ఉగ్గు పాలతోటి దేవుడి యొక్క వాక్యాన్ని ఆ యోకేబేదు మోసేకి నేర్పించినది. ప్రియులారా, మనం దీన్ని ఎలాగో తెలుసుకోవాలమ్మో చూడండి ఒకసారి. అదే నిర్గమాకాండము. ఆయన ఎలాగో పెంచబడడో, ఆ తల్లి ఎలాగ పెంచిందో మనకి ఇక్కడ అర్థమైంది. నిర్గమాకాండము 2వ అధ్యాయం 11వ వచనము. ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తీయుని కొట్టగా చూచెను. ఎక్కడికి వెళ్ళాడంట? మనమైతే
విలాసవంతమైనటువంటి భవనాలలో ఉంటూ ఉన్నప్పుడు నేల మీదకి రాలేం ప్రియులారా. మన దగ్గర ఆస్తి ఐశ్వర్యం డబ్బు ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొద్దకు రాలేనటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కానీ రాజనగర్లో ఉన్నటువంటి ఒక రాజుగా ఉన్నటువంటి యొక్క మోషే ఎక్కడికి వచ్చాడు? ఆ రాజన మందిరాన్ని వదిలిపెట్టి హెబ్రీలైనటువంటి దాసిరకం చేస్తున్నటువంటి తన సొంత జనమైనటువంటి తన తల్లిదండ్రులు ఉంటున్నటువంటి ఆ గోషాను ఉన్నటువంటి ప్రాంతానికి ఈ యొక్క మోషే కాలినడకన కిందికి వచ్చి ఉన్నాడు. అంటే ఎక్కడో ఉండవలసినటువంటి మోషే, ఎక్కడో రాజనగర్లో ఉన్నటువంటి మోషే దేవుని విషయమై దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి తన తండ్రి చెప్పిన విధముగా తన తల్లి చెప్పిన మాటను గౌరవించి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క నామాన్ని కలిగినటువంటి ఈ మోషే ఈ రాజభవనము నాకు కాదు కానీ నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో నేను సహవాసం కలిగి ఉండాలని ఆయన దీన స్థితిలోనికి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నేను ఆ జీవితంలో కూడా మనం ఎంతటి వారమైనా ఎలా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మన యొక్క హృదయంలో మన ఇంటిలో మనము నమ్ముకొనిపోతే ప్రియులారా మనకు కూడా ఆ నిత్య రక్షణ అనేది ఉండదు ప్రియులారా. ఈ మోసే కనుగొన్నాడు, అందుకే అక్కడికి వచ్చి ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? మోసే పెద్దవాడైనప్పుడు తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు ఏం చేస్తూ ఉన్నది? అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాన్ని కప్పిపెట్టెను. మొట్టమొదటి హత్య ఇక్కడ జరుగుతూ ఉన్నది ప్రియులారా. దేవుని సన్నిధిలో పెంచబడ్డటువంటి యొక్క మోసే తన సొంత జనమైనటువంటి హెబ్రీ జనాంగంలో ఉన్నటువంటి ఒక హెబ్రీయుణ్ణి ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక ఐగుప్తీయుడు కొట్టగా ఇతని యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ప్రియులారా. నా ప్రజలైనటువంటి హెబ్రీయుల్ని అన్యుడైనటువంటి ఒక ఐగుప్తీయుడు ఎలా కొట్టగలుగుతాడు? నా దేవుడు యెహోవా నామం కలిగినటువంటి గొప్ప దేవుడు నాకున్నాడు, ఈ యొక్క ఐగుప్తుడు ఎలాంటి వాడని చెప్పేసి తన మనస్సులో తన సొంత ప్రజల మీద భావం ఏర్పడి ఉన్నది ప్రియులారా. మనం కూడా ఉంటుంది, అనులలో ఉన్నటువంటి వారి మీద మనకంతా ప్రేమ ఉండదు. కానీ ఎవడైనా క్రైస్తవుడు చనిపోయినప్పుడు మంచి సేవ చేసి లేకపోతే మంచి క్రైస్తవరాలు చనిపోతూ ఉన్నప్పుడు శ్రమలలో ఉంటున్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? తల్లడిల్లిపోతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. ఎందుకు? అయ్యో నిజమైనటువంటి భక్తురాలిగా నిజమైనటువంటి క్రైస్తవుడిగా తను ప్రతి వారం కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేవాడు. అలా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఇలా ఎట్టయిపోయాడని ఒక క్రైస్తవుని యొక్క బాధ ఒక క్రైస్తవునికి తెలుస్తూ ఉన్నది ప్రియులారా. ఇక్కడ హెబ్రీని కొడుతున్నటువంటి ఐగుప్తీయుని ఈ మోసే యొక్క హృదయం తట్టుకోలేకపోయినది. నా జనమైనటువంటి హెబ్రీ సంతానాన్ని, నా సహోదరుడైనటువంటి వాడిని ఈ ఐగుప్తుడు కొడుతుండోనని చెప్పేసి అటు ఇటు తిరిగి చూసి ప్రియులారా ఏం చేశాడంటే ఈ ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టి ఉన్నాడు. అంటే ప్రారంభమవుతుంది. నాయకుడు కావాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి, నాయకుడు కావాల్సినటువంటి ఆ యొక్క ఓర్పు ఉన్నది, నాయకుడికి కావాల్సినటువంటి ఆ కండబలం, గుండె ధైర్యము అన్నీ కూడా మోసేలో ఇమిడిపోయి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి కింద వచనములో ఆ 14వ వచనములో అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి నీవేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పుని గాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్టు నన్నును చంపవలని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడుననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోసేను చంపచూసిన కానీ మోసే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయాను. చూశారా ప్రియులారా? ఒక ఐగుప్తుని చంపినప్పుడు హెబ్రీయుడు సంతోషించాడు. కానీ ఇద్దరు హెబ్రీయులే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఇద్దరు బిడ్డలు ఇద్దరు పోట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మోసే అక్కడికి వెళ్ళయ్యా మీరిద్దరూ ఒక తల్లికి పుట్టినటువంటి సహోదరులు కదా, మీరెందుకు ఒకరు మరి కొట్టుకుంటున్నారు? ఇది క్షేమము కాదు కదా, మన దేవుడు యెహోవా దేవుడు కదా అని చెప్పేసి వారికి చెప్పినట్టు ఈ హెబ్రీలు అంటూ ఉన్నారు, నిన్న ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో పూసిపెట్టినట్టు మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా అన్నప్పుడు ఈ మోసేకు కలవరం ఏర్పడింది. మోసే భయపడుతూ ఉన్నాడు, అయ్యో నేను చంపిన విషయము ఎవరికి తెలియదు అనుకుంటూ ఉన్నానే, ఈ యొక్క హెబ్రీలు చూశారా? అట్లయితే ఫరోకు తెలిసే మాట అయితే నా తల్లి అయినటువంటి ఫరో రాజకుమార్తెకు తెలిస్తే నన్ను బ్రతకనేదే అని చెప్పేసి ఈ మోసే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నేరుగా మిద్యాన్ అనేటువంటి దేశము పారిపోతూ ఉన్నాడు. ప్రియుల
నిజంగా ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధానికి 10 అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది ప్రియుడు. అదే ఒక నిజం చెప్పు, వాడు ఎన్నిసార్లు చెప్పినా, ఆమె ఎన్నిసార్లు మనకు చెప్పినా అదే మాట మనం తిరుగు చెప్తాము, కానీ ఏరే అబద్ధం అనేది మనకి రాదు ప్రియుడు. దేవుడు ఏమన్నాడు? నీవు అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును. ఎందుకు? క్రీస్తు ప్రభు వారు కూడా ప్రతి విషయం ముందు కూడా యథార్థతగా, నిజాయితీగా ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవించున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధత కలిగి జీవించాలంట. అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రీస్తును ధరించుకొని ఆయన ఎలాగైతే పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని జీవించాడో ప్రియులారా, మనము కూడా అట్టి జీవితాన్ని జీవించాలి. కానీ మోసే చేసినటువంటి ఈ నరహత్య తను ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు పూర్తిగా ఆ దేశానికి, తన సొంత తల్లికి, తల్లిదండ్రులకు, తన అన్నకి, తన అక్కకి దూరముగా పారిపోయేటువంటి స్థితికి చేర్చింది ప్రియులు. మనము కూడా మన యొక్క జీవితాలలో, క్రైస్తవ యొక్క జీవితాలలో ఇలాంటి ఆటుపోట్లు, అనేకమైనటువంటి సాతాను పెట్టే, సులువుగా చిక్కులు పెట్టే సాతాను యొక్క వలలో మనం పడకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి మన హృదయాన్ని ప్రతిష్ఠించుకొని మన మనస్సు దేవుని మీద నిలిపి మనము మంచిగా ఈ లోకంలో జీవించాలి ప్రియులు. పారిపోయినటువంటి యొక్క మోసే దురవస్థలో ఉన్నటువంటి ప్రజల్ని ఎలా విడిపించగలడు? ఇప్పుడు మోసే అక్కడికి పారిపోయి ఆ మిద్యాన్ అనేటువంటి ఆ యొక్క యాజకుడైనటువంటి యిత్రో అనే ఆయన దగ్గర చేరి గొర్రెలు కాస్తూ ఉన్నాడు ప్రియులు. చూడండి, మనుషులు కావలసినటువంటి మోసే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించవలసినటువంటి మోసే, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి వీరందరినీ కూడా పాలు తేనెలు మరి ఆ దేశానికి నడిపించవలసినటువంటి యొక్క మోసే తన జీవితంలో జరిగినటువంటి ఒక తప్పు వల్ల ఇప్పుడు ఏం జరిగినదంటే పారిపోయేటువంటి స్థితికి వచ్చేది. ఆ పారిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడో చూడండి ఒకసారి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకుందాం. మోసే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమున అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చూశారు పిల్లలు, మన జీవితంలో కూడా ఒక చిన్న పొరపాటు మన యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే అతలాకుతలం చేసేస్తుంది ప్రియుల. ఒక తప్పుడు పని, ఒక తప్పుడు నిర్ణయము మన జీవితంలో మనము జరిగించినట్లయితే మనము పూర్తిగా దేవునికి దూరం అయిపోయేటువంటి స్థితి కూడా మనకు ఏర్పడుతూ ఉన్నది. జనులను కాయవలసినటువంటి యొక్క మోసే ఒక వ్యక్తిని కొట్టి చంపటం వలన మిద్యాను పారిపోయి ఆ మిద్యాను నేను ఏం చేస్తూ ఉన్నానంటే తన మామ అయినటువంటి యిత్రో గొర్రెల మందని కాచుకుంటూ ఆ కొండలలో తిరుగుతూ ఉన్నాడు ప్రియుల. కొండలలో ఏముంటాయి? త్రాగటానికి నీళ్లుండవు, తినటానికి మంచి ఆహారం ఉండదు, వర్షం వస్తే ఏ చెట్టు కిందనో తలదాచుకోవాల్సినటువంటి స్థితి. తన యొక్క జీవితం పూర్తిగా శ్రమలలోనికి తానే నెట్టివేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడిని నమ్ముకున్నటువంటి ప్రజలు కాబట్టి దేవుడి సంకల్పం మోసే ఉన్నది కనుక తిరిగి దేవుడే దగ్గరకు తీస్తూ ఉన్నాడు ప్రియుల. మనము కూడా ఈ లోకంలో తగ్గిపోయినా కానీ తిరిగి దేవుని యొక్క సన్నిధానానికి వస్తే ఆయన మన పాపాలని, మన బాధల్ని, మన వ్యాధులను తీసివేయగలడు. అందుకనే దేవుడు అంటుడు, నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులు మనకు సహాయం చేయరు. ఎవరు చేయగలరు? మోకరించి ప్రార్థన చేస్తే ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనకి, మన యొక్క కుటుంబానికి, మన యొక్క సంఘానికి దేవుడు మాత్రమే సహాయం చేయాలి, కానీ నరులు ఎవ్వరూ కూడా సహాయం చేయరు. ఇక్కడ మోసేకు నరులు ఎవరు సహాయం చేశారా? తన అన్న అహరోను ఉన్నాడు, తన అక్క మిరియాము ఉన్నది, తన తండ్రి అమ్రామునుడు, తన తల్లి యోకేబెదు ఉన్నది, అనేక మంది హెబ్రీలు ఉన్నారు. అక్కడ ఎవరు కూడా సహాయం చేయలేదు, కానీ అతని మీద నింద వేసేవారిగా ఉంటూ ఉన్నారు. ఆ నిందను భరించలేక మిద్యాను దేశం పారిపోయి గొర్రెలను కాచుకునేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడే మోషేను ఎన్నుకోవాలా, దేవుడే పిలవాలా ప్రియులారా. అందుకే అక్కడ అంటూ ఉన్నాడు చూడండి, కింద వచనంలో ఆయన మందను కాచుకొని చుండగా దేవుని పర్వతం మీదకి వచ్చినప్పుడు, చూడండి 3వ వచనంలో, 2వ వచనంలో యెహోవా దూత 1 చదువుకుందాం. ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇది విచిత్రమైనటువంటి సంఘటన. తన యొక్క జీవితంలో 40 సంవత్సరాలలో ఎన్నడూ చూడనటువంటి అద్భుతము. అరణ్యంలో హోరేబు అనేటువంటి కొండ మీదకి, దేవుని పర్వతమైనటువంటి ఈ కొండ మీదకి తన మందలను తోలుకొని అక్కడికి వచ్చి ఉన్నప్పుడు ప్రియులారా, ఒక గొప్ప పొద, మనిషి దూరమైనటువంటి పొద,
మనము చూడలేనటువంటి పొద, ఆ పొదలో అగ్ని కాలిపోతూ ఆ పరలోకానికి, ఈ భూమి కొండ మీదకి ఆ అగ్ని కాలిపోతూ ఉన్నది. ప్రియులారా, ఎండిన కట్టెల మీద అగ్ని పడితే ఏమవుతుంది? మొత్తం కాలిపోతూ ఉన్నది. పోదమ్మా, అంత అగ్గిపుల్లా ఒక పట్టణాన్ని దహించలేగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. కానీ ఈ పొద మీద పడినటువంటి అగ్ని ఆ కాలిపోతూ ఉన్నది. అప్పుడు మోసే ఈ పొద ఎలా కాలిపోతూ ఉన్నది? ఇక్కడ మనుషులు ఎవరు నిప్పు రాజేయలేదే, నేను ఒక్కడిని మాత్రమే ఇక్కడ అరణ్యంలో ఉన్నాను అని చెప్పేసి ఆ పొద దగ్గరికి వెళ్ళి దానిని నిదానంగా చూస్తూ ఉన్నాడు. పొదేమో కాలిపోతూ ఉన్నది, కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లు కాలిపోవట్లా, అక్కడ ఉన్నటువంటి కర్రలు కాలిపోవట్లా, ఒక అగ్ని మాత్రము పైకి ఎగిసిపడుతూ ఉన్నది. ప్రియులారా, ఇది ఎలా సంభవిస్తూ ఉన్నదని ఆశ్చర్యపడిపోయి అక్కడికి వెళ్ళాడు. అందుకని మన దేవుడు ఎలాంటి వాడంట? ఆయన అగ్ని కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, అందుకే ఆ పొద ఎలా కాలిపోలేదని అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసి దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు చూశాను. ఒక్కడే అరణ్యంలో ఉంటూ ఉన్నాడు, పొద కాలిపోతూ ఉన్నది. ఇది ఎలా జరుగుతుందని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అగ్నిలో ఉన్నటువంటి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మోసే మోసే నీవు ఈ స్థలం దగ్గరికి రావద్దు. ఎందుకు రావద్దు? రహస్యం చేసినటువంటి పాపాలు ఎవరికి తెలుస్తాయి? తండ్రి అయినటువంటి దేవుడికి తెలుస్తాయి. అందుకనే ఇక్కడ చేసినటువంటి పాపము మోసే ఏంటిది? ఒక మనుష్యుని నరహత్య చేసి పారిపోయినటువంటి మనుష్యుడు. ప్రియులారా, ఆ పొద, ఆ అగ్ని ఎవరు? దేవుడిగా ఉంటూ ఉన్నాడు, దేవుని యొక్క దూతగా ఉంటూ ఉన్నాడు. అప్పుడు మోసతో ఆ దేవుడు అంటూ ఉన్నాడు, మోసే మోసే అన్నప్పుడు నేమన్నాడంటే చిత్తము ప్రభు అన్నాడు. అయితే నీవు ఈ పొద దగ్గరకు రావద్దు, ఈ అగ్ని దగ్గరకు రావద్దు. ఎందుకు రావద్దు అంటే ఏమన్నాడంటే నీ కాలికున్నటువంటి చెప్పులు విడిచేయమంటూ ఉన్నాడు. ఈనాడు సంఘాలలో చూడండి, చెప్పులు వేసుకునే వాక్యం చెబుతారు, చెప్పులు వేసుకునే దేవుని యొక్క సన్నిధానానికి వస్తారు, త్రాగి దేవుని యొక్క సన్నిధానానికి వస్తారు, సపారేసుకొని దేవుని సన్నిధానానికి వస్తారు, ఆకుక్కలు వేసుకొని దేవుని యొక్క మందిరానికి వస్తారు. ఎంత శాపం ప్రియులారా, ఎంత మన కుటుంబం శాపంలోనికి పడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అరణ్యంలో దేవుడు కనిపించి అగ్నిలో మంట ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మోసే ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మోసే నీవు దగ్గరికి రావద్దు అన్నాడు. ఎందుకు రావద్దు అంటే నీ కాళ్ళకున్నటువంటి చెప్పులు విడుము. చెప్పులు దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యం. ప్రియులారా, ఏ పాపం కలిగి ఉన్నాడు ఈయన? అక్కడ నరహత్య అయినటువంటి పాపాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పాపం చేసిన మోసే నీవు నా దగ్గరికి రావద్దు అని ఆ యొక్క దేవుడు చెప్పాడు. మన జీవితంలో చెప్పులు లాంటి పాపాలు అనేకం మనం చేసి ఉంటాం. అబద్ధం ద్వారా, మోసం ద్వారా ఇతరుని ఆటంకపరిచే విధంగా, ఇతరుని అభాష్యంగా మాట్లాడే విషయంలో మనము కూడా రోజు రోజుకి ఈనాడు మనము పాపాలు చేస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ ఇక్కడ దేవుడు మోసేను ఎలా ఎన్నుకుంటున్నాడో చూడండి. కింద వచనంలో ఆయన అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనును. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడుని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు దర్శనం తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కదా మోసేకి. ఇంతవరకు దేవునితో మాట్లాడలేదు. 40 సంవత్సరాల పాటు ఆ రాజనగర్లో ఉన్నటువంటి యొక్క మోసే అరణ్యానికి మిద్యాల దేశం వచ్చి గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఇదిగో మోసే, నేనెవరో తెలుసా? నీ పితరుడైనటువంటి అబ్రహాము నీకు గుర్తున్నదా? మీరు విశ్వాసులకు తండ్రి అని చెప్పుకున్నటువంటి మీ మూల పురుషుడైనటువంటి అబ్రహాము మీకు జ్ఞాపకం ఉన్నదా? ఆ అబ్రహామును నడిపించినటువంటి వాడిని నేను అంటున్నాను. మనం మర్చిపోతాం దేవుని, మనము దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతాం. కానీ దేవుడు మనల్ని మర్చిపోడు ప్రియులారా. అందుకనే మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని
కలుగజేస్తుంది. ఈ మోసే పాపం అనే భారం మోస్తూ ఉన్నాడు, దేవుని ఎందుకు రాలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మోసే నీకున్నటువంటి ఆ నరహత్యను నువ్వు నా ముందు ఒప్పుకో, నీ ఒప్పుకున్నట్టయితే నేను నిన్ను దగ్గరకు తీస్తానయ్యా అని చెప్పేసి దేవుడే స్వయంగా మోసతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనము కూడా మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి పాపాలు, అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకంగా మనము జీవించి ఉన్నామేమో. మనం ఇదే ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 6:6 అంటాడు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఈ సమయం అనుకూలంగా ఉన్న కానీ మన యొక్క ప్రాణం మన యొక్క శరీరంలో ఉండగానే ఏ లోకం నాకు శాశ్వతం కాదు, పరలోక రాజ్యానికి మీ కుమారుడుగా కుమార్తెలుగా నేను జీవించాలని మనం ఒప్పుకుంటే ప్రియులారా, మనం క్రీస్తు దగ్గరకు రావాలి ప్రియులారా. ఇక్కడ మోసే అంటున్నాడు, ఎప్పుడైతే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని మోసేతో దేవుడు చెప్పాడో, ఈయన మనసులో ఏమైపోయిందంటే ప్రియులారా, భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? ఎక్కడో బబులోను దేశంలో ఊరు అనేటువంటి పట్టణంలో ఉన్న అబ్రహామును తీసుకొని 100 సంవత్సరాలకు తన యొక్క గర్భాన ఒక కుమారునిచ్చి, ఆ కుమారుడు దివ్య సుందరుడై దేవుని యొక్క మాట, తల్లి మాట అయిన ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబును ఆశీర్వదించినటువంటి ఆ దేవుడు, ఆయన సంతానంలో వచ్చినటువంటి నేను ఏ సంతానం అమ్మేంది? అబ్రహాము సంతానం మోసేది. అబ్రహాము గర్భాల నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు గర్భం నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు గర్భాల నుంచి 12 మంది వచ్చారు, ఆ 12 మందిలో ఉన్నటువంటి యూదా గర్భాల నుంచి వచ్చినటువంటి వాడే యొక్క మోసే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు నా దగ్గరకు రావద్దు, నేను మీ దేవుణ్ణి అన్నప్పుడు ఈయన ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నాడు. ఎందుకు? అయ్యో, నా మనసులో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకమైనటువంటి నరహత్య చేశాను కనుక ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాట వినటానికి కూడా నాకు అవకాశం లేదని చెప్పేసి అక్కడి నుండి ఆయన పక్కకు జరుగుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా కూడా మనకు వ్రాయించాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము, దేవుడు ఎలాంటి పరిశుద్ధుడే ఒకసారి చూడండి ప్రియుల. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయము నిండుకొనును. చూసారా? మనం అనుకుంటా ఒక ఫోటో తెచ్చుకొని అంత ప్రేమలో ఈయన దేవుడు, ఈయన మన ఇంట్లో ఉన్నాడని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన ఎలాంటి వాడో తెలుసా? పరలోకంలో ఆయన కూర్చుంటే ఆయన వేసుకున్నటువంటి చొక్కా అంచు వచ్చేసి ఎక్కడికి తాకిందంటమ్మా? యెరూషలేము యొక్క దేవాలయం మందిర శిఖరానికి తాకినది ప్రియులు. ఎన్ని వేల కిలోమీటర్ల చొక్క ఉండొచ్చు. ఆయన ఎక్కడి నుంచి ఆయన కూర్చుంటే ఆయన చొక్కా వేసుకున్నటువంటి ఆ చొక్క దేవాలయానికి తాకి ఉండొచ్చు. బంధించగలమా మనం దేవుణ్ణి? ఈ మందిరంలో ఆయన ఉన్నాడు, ఉంచగలమా మనం దేవుణ్ణి? అందుకని ఆయన సర్వాంతరామి, సర్వోన్నతుడు, అంతటా అన్ని వేళలా ఉండువాడని మన దేవుడు అంత గొప్పవాడు ప్రియుల. అందుకని ఇక్కడ యెషయా అంటూ ఉన్నాడు, ఆయన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనును. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండని. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటతో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటతో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయొచ్చు. నువ్వేమనుకుంటూ ఉన్నావు? కళ్ళలో నాకు దర్శనం కానొచ్చింది, తెల్ల పాయింట్, తెల్ల చొక్కా కానొచ్చినదని చెప్పేసి నీవు అనుకుంటూ ఏవో నువ్వు దర్శనాలు చెబుతూ ఉన్నావు. ఆయన దర్శనాన్ని, ఆయనను చూడటానికి నీ కళ్ళు సరిపోవు ప్రియులారా. మన కళ్ళు అసలు చాలవు ప్రియులారా. ఎలా ఉన్నాయంట? ఆయన దగ్గర ఉన్నటువంటి దూతలకి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలేమో కాలు కప్పుకు ఉంటున్నాయి, 2 రెక్కలేమో దేవుని చూడలేమని ఆ యొక్క తలను కప్పుకుంటూ ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ ఆ దేవుని గురించి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానము చేస్తూ ఉన్నది ప్రియులారా.
మనం చేస్తూ ఉన్నామా? దేవదూతలు సైతం దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు, దేవదూతలు సైతం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మట్టిగా ఉన్నటువంటి మనము అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి ఉంటున్నటువంటి మన బ్రతుకు విషయంలో మనం ఎందుకు దేవుణ్ణి గణపరచలేకపోతూ ఉన్నాం? మనం ఎందుకు దేవుని యొక్క సన్నిధానానికి రాలేకపోతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎలాంటి వాడో ఇక్కడ గ్రంథంలో యెషయా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా కింద వచనంలో చదువుకుంటే చూడండి, 4వ వచనంలో, వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను, అనగా యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించితిని. ఒక ప్రవక్త పలుకుతున్నటువంటి మాటలు. నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రజలకు ప్రవచనాలు, దేవుని యొక్క దూతగా, పరిచారకుడుగా, దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి యెషయా అంటూ ఉన్నాడు. ఆ విషయాలు ఎప్పుడైతే ఆయన కళ్ళతో ఆయన చూశాడో, దేవదూతల్ని, దేవుని స్వరాన్ని ఆయన విన్నాడో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈ పెదాల నుంచి ఎన్ని మాటలు మనం మాట్లాడతామమ్మా. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అంటున్నాడు. నీ హృదయంలో ఏ చెడు తలంపులు అయితే ఉంటాయో ఆ చెడు తలంపులు ఎక్కడి నుంచి బయటకు వస్తాయి? నోటిలో నుండి వస్తాయి పిల్లలు. అందుకనే దేవుడు అంటాడు, నోటిలో నుండి బయటకు వచ్చినది మిమ్మల్ని పాపంలోనికి తీసుకుని పోగానే బయట నుంచి నోటిలోనికి పోయినది మిమ్మల్ని అపవిత్రము చేయదు. చేస్తుందా? తినే ఆహారము ఏది కూడా మనల్ని అపవిత్రం చేయదు. ఎప్పుడైతే మనం ఈ హృదయంలో నుండి నోటితో ఇతరుల గురించి చెడ్డగా లేకపోతే అనేక విషయాలలో మనం మాట్లాడతామో ప్రియులారా, ఆ మాటలను బట్టే మనకు తీర్పును జరుగును. అందుకంటాడు, నీ మాటను బట్టియే నీకు తీర్పు జరుగును. ఎందుకు? రహస్యమందు ఉన్నటువంటి దేవుడు మనల్ని చూస్తాడు. ఆయనకు కళ్ళు ఎలా ఉన్నాయి? ఆయన చొక్కా పరలోకం మొదలుకొంటే యెరూషలేము యొక్క దేవాలయం శిఖరం అంచున తాకినది. అంటే ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు ఎత్తు ఉండొచ్చు మన దేవుడు. అందుకే ఇక్కడ యెషయా అంటూ ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులగాడని నీ మందిరంలో ఉండటానికి నాకు అర్హత లేదు. మనకుందా? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. మన మధ్యలో ఉండి నీవేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, నీ హృదయంలో ఏమున్నది, నా హృదయంలో ఏమున్నది అన్ని దేవుడు చూసేవాడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే దేవుడు అంటాడు, ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతాడు, హృదయము అన్నిటికంటే చెడ్డది, అది బహుఘోరమైన వ్యాధి కలదు. పై వ్యాధి అయితే అందరూ చూస్తాడు, నాకు కాలు లేదు, ఇతనికి కాలు లేదు కుంటువాడు అనుకోవచ్చు, లేకపోతే నాకు రోగం వచ్చినది, ఇతను రోగము జ్వరం వచ్చినది, లేకపోతే పక్షవాతం వచ్చినది, లేకపోతే ఇంకొక అనారోగ్యం. ఇది భౌతిక సంబంధమైనటువంటి అంగవైకల్యం. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి అంగవైకల్యం పోవాలంటే, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు పోవాలంటే ఈ దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకున్నట్టయితే అక్కడ దేనికి కూడా స్థానము లేదు. అందుకని ఇక్కడ యెషయా అంటూ ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన అయా నివసించువాడును, నేను నశించితిని. నేను నశించిపోయినా నిన్ను చూడంగానే నా పాపము నాకు తెలిసిపోయినది. దావీదు మహారాజు అంటాడు, తన ఇంటిలోనికి వెళ్ళి గోడ వైపు తన ముఖం తిట్టుకొని ఆయన ఏమంటాడో తెలుసా ప్రియులారా, తిప్పుకొని ఆయన, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడని, నా కుటుంబము ఏ పాటిది, మరి మనకెందుకంత గర్వం, మనకెందుకంత అతిశయము? దావీదు రాజు సైతమే తన ఇంటిలోనికి వెళ్ళి మోకరించి కన్నీటి ప్రార్థన చేశాడు. యెషయా ప్రవక్త సైతమే ఆయన నిత్యం కూడా ప్రార్థన చేశాడు. దానియేలు సైతము ఆ యొక్క బబులోను రాజనగర్లో అధికారిగా ఉన్నప్పటికీ కూడా రోజుకు 3 మార్లు యెరూషలేము యొక్క కిటికీల వైపు తిరిగి మోకరించి ప్రార్థన చేసేవాడు. యేసు క్రీస్తు తర్వాత పుట్టిన మరియమ్మకు, యేసేపుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి యాకోబు సైతము యెరూషలేములో నిత్యము మోకరించి గంటలు ప్రార్థన చేసేవాడంట. ప్రియులారా, మనం 5 నిమిషాలను చేస్తున్నాము, 10 నిమిషాలను దేవునికి కేటాయిస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిలో 1 గంటన్న కూర్చొని దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నామా? ఇదిగో నా యొక్క పాట ద్వారా, నా ప్రార్థన ద్వారా, నేను వాక్యం వినడం ద్వారా నేను నిన్ను మహిమపరుస్తున్నాను అన్నటువంటి ఆలోచన మన హృదయంలో ఉన్నదా? యాకోబట్ట తన తమ్ముడేగా యేసుక్రీస్తు, తన శరీర రీతిగా తన తర్వాత పుట్టినటువంటి తమ్ముడే యొక్క యాకోబు. ప్రియులారా, యేసుక్రీస్తు పాలు తాగి, మరియమ్మ పాలు తాగి పుట్టిన తర్వాత తన యొక్క గర్భాన దేవుడు తెరిచి ఆ గర్భాన పుట్టినటువంటి 4 కుమారులలో 2 కుమార్తెలలో మొదటి వాడైనటువంటి ఈ యొక్క యాకోబు తన తమ్ముడైనటువంటి క్రీస్తు నిమిత్తమై ప్రార్థన చేసేవాడు. ఆయన మోకాలు చూస్తే అంట చివరి దశలో ఒక ఒంటెకు ఎలాగైతే
కాయలు కాసి తెత్తున ఏమి స్పర్శ లేకుండా ఉంటూ ఉన్నదో యాకోబు యొక్క మోకాలు చూసినప్పుడు ప్రియులారా అట్టి స్పర్శ లేకుండా ప్రార్థన చేశాడంట. మన యొక్క జీవితంలో కూడా మోసే ఏం చేశాడు? నరహత్య చేశాడు, దేవుని నుండి దూరం అయిపోయాడు. తిరిగి ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి హేరేము పర్వతానికి వచ్చినప్పుడు దేవుడు స్వయంగా పిలుస్తున్నాడు, మోసే నేను నీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి ఉన్నాను, నీ కాలికి ఉన్నటువంటి చెప్పులు విడిచివేయమంటున్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి చెప్పులు మన హృదయంలో ఎన్ని ఉండొచ్చు, అవన్నీ కూడా విడిచి దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు కూడా నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ఓపుకుతాను. మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇంకొక వారం ఈ మోషే గురించి చెప్తాను. పోయిన గతించిన కాలంలో మనం ఏం చెప్పామంటే ఐగుప్తు బానిసత్వం గురించి చెప్పాము. ఇప్పుడు ఏం చేశాము? ఆయన పుట్టుక చెప్పాము. 40 సంవత్సరాలు రాజమందిరంలో ఉన్నాడు. ఆయన పారిపోయి మిద్యాను దేశంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన తర్వాత ఏం జరిగినది? పిలిచినటువంటి ఆ దేవుడే ఒకానొక సమయంలో మోషే భార్య అయినటువంటి సిప్పోరాను ఆ ఇత్రో అయినటువంటి కుమార్తెను చేసుకుంటాడు. వారికి ఇద్దరిని పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఈయన దేవుని సేవ చేయడానికి పరిగెత్తుతూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు కత్తి పట్టుకొని మోషేని చంపటానికి ఎదురు నిలబడ్డాడు. చూశారా? ఏ దేవుడైతే పిలిచాడో మోషేను, ఏ దేవుడైతే తన యొక్క కుటుంబాన్ని మిద్యాను దేశం అరణ్యములో ఆయన కాపాడుతూ ఉన్నాడో, పిలిచినటువంటి ఆ దేవుడే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మోషేను చంపటానికి మార్గ మధ్యంలో కత్తి తీసుకొని ఉన్నాడు. ప్రియుల, ఈ ఎందుకు కత్తి తీసుకున్నది వచ్చే వారంలో ప్రభు చిత్తమైతే ఆ వాక్యాన్ని కూడా మీకు బోధించడానికి సిద్ధపాటు కలిగి ఉంటాను. కాబట్టి ఎంతో శ్రద్ధతో విన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎంతో భక్తితో మీ యొక్క జీవితాలలో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని కాపాడేది. ప్రియులారు, మనుషులు కాపాడరు ఎవరు? మనుషులు ఎవరు మనకు సహాయం చేయరు. మనల్ని కాపాడే దేవుడు, మనల్ని కుటుంబాన్ని మనల్ని ఆశీర్వదించేది దేవుడే. కాబట్టి మన మనసు, మన యొక్క హృదయము దేవుని మీద కేంద్రీకరించాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ నన్ను నేను కూడా చెప్పుకుంటూ మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాము. సమయం ఏం పెద్ద కాలేదమ్మా, 12:45 ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదము కారణాపుత్రుని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తుతిస్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన జన్మలన్నీ మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మా యొక్క జీవితంలో మనకు శ్రేష్టమైన ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు ఇదిగో నీ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉదయం వరకు మధ్యాహ్నం వరకు తండ్రి ఆయా మా మధ్యలో మీరుండి అయా తండ్రి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకుంటూ ఉన్నారు తండ్రి. ఇదిగో చెప్పబడినటువంటి మాటలు తండ్రి, మోసే పెద్దవాడైన తర్వాత ఆ యొక్క మిద్యాను దేశం పారిపోయినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. తన జీవితంలో నరహత్య చేశాడు ప్రియులారా. ఆయన నరహత్యతో పాటు ఆయా తర్వాత తిరిగి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. కానీ మేము తండ్రి ఇలాంటి నరహత్యలు మా యొక్క జీవితంలో అనేకము కూడా చేసి నీకు దూరమైపోతూ ఉన్నాము తండ్రి. మాట ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా ఇతరులకు ఆయా తండ్రి నీకును ఆయాసకరమైనటువంటి విషయాల ద్వారా ఈ లోకంలో పాపంలో పడిపోతున్నాము తండ్రి. పాపంలో పడి ఉన్న నీ బిడ్డలందరూ కూడా ఈ వాక్యం ఎంతమంది అయితే ఈ మైకు ద్వారా కూర్చున్నటువంటి నీ బిడ్డలు విని ఉన్నారో తండ్రి, నీ బిడ్డలందరూ కూడా వెళ్ళి కుటుంబాలలో నీ గురించి చర్చించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తల్లి. ఎక్కడ దేవుడు ఉంటాడో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది తల్లి. యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పదవులు గడవాలని నేను నశించింది నేను నీకు మొరపెడుతూ ఉన్నాడు ప్రియులారా. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నన్ను ఇంతగా దీవించుటకు నేను ఎంతటి వాడని, నేను ఏ పాటిని వాడని, నా కుటుంబం ఎంతటిది అని బతిమలాడుకుంటూ ఉన్నారు తండ్రి. మా జీవితంలో కూడా తండ్రి మేము గర్వపడక, మమ్మల్ని మేము తండ్రి మెచ్చుకొనక, నిన్ను మాత్రమే తండ్రి ఆరాధించుకొని, నిన్ను మాత్రమే నీ నామాన్ని మాత్రమే గణపరుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నువ్వు మేము మారు మనసు కలిగేదాక నీ బిడ్డలు అనేక మంది లోకంలో తిరుగుచున్నారు పురుషులు తండ్రి. స్త్రీలు మాత్రమే దేవుని యొక్క సన్నిధానానికి వస్తూ ఉన్నారు. నీ బిడ్డల్ని మార్చండి తండ్రి. నీ బిడ్డల యొక్క మంచి మనసు మార్చి ఏ లోకము శాశ్వతమైనది, శాశ్వతము నిత్యమైనటువంటి పరలోక రాజ్యం కొరకు మేమందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలన్న తలంపును వారికి కలుగు
చేయండి తండ్రి. ఇదిగో వల్ల మారిన 6 లక్షల మంది జనమే నీ మాట వినేటట్లు నీవు చేశావు తండ్రి. మేమంతా తండ్రి మమ్మల్ని కూడా నీ పాద సన్నిధానంలో ఎల్లప్పుడూ నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకున్నట్టు తండ్రి మాకు మంచి విశ్వాసాన్ని అనుగ్రహించండి. ఇదిగో చెప్పవన్నటువంటి నీ మాటలు నీ బిడ్డల హృదయాలలో నీరు కట్టి తండ్రి ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం అనుగ్రహించగలరని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రియులారా, ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనకు మనం వచ్చి ఉన్నాము. పిల్లలు ఎవరు అరవద్దు, ఇది క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తమని మనమందరం కూడా గుర్తుంచుకొని ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. స్వయంగా క్రీస్తే చెప్పాడు, ఎవడైనను నా శరీరమును నా రక్తమును తిని త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. అది తాగితే మనకి ఏమొస్తుంది? అంత్య దినాలలో అందరూ నరకానికి పోతున్నా మనకు మాత్రము దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యంలో నిత్య రక్షణని భద్రపరిచాడు. కాబట్టి అపోస్తులు ఆ విధంగా చేశారు. కొత్త నిబంధన చట్టం అలాగ చేస్తూ ఉంది. ఆదిమ క్రీస్తు సంఘ సభ్యులు అలాగ చేశారు కనుక మనము కూడా అలాగనే చేయాలని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియుల, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించితే ఏమైపోతాం? ఆజ్ఞ అతిక్రమమే పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. ప్రియుల, మేలైనది చేయనలిగి అలా చేయకుండా పాపం. ప్రియుల, కాబట్టి మనం దేవుని యొక్క మాటని విధేయత కలిగి లోబడి ఆయన ఇష్ట ప్రకారం మనం చేసినట్లయితే మనల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి క్రీస్తు యొక్క శరీరం మన మధ్యలో ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని. వీలారా, మనం అసలు ప్రతి ఆదివారం ఎందుకు మనం ఇక్కడ కూడుకుంటున్నామంటే క్రీస్తు యొక్క మరణాన్ని గురించి, క్రీస్తు యొక్క సమాధి గురించి, క్రీస్తు లేచిన దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఈనాడు మనం రక్షింపబడుతూ ఉన్నామంటే క్రీస్తు రక్తము ద్వారానే. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి రాకపోతే మనకు పాప క్షమాపణ లేదు. అందుకని పేతురు రాసిన పత్రిక 1:19 అంటాడు, మీరు అమూల్యమైన రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగరా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, ఆ విధంగా అపోస్తులు చేశారు. అపోస్తులు ఏమన్నారు? అపోస్తులు బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక పనెన్న మానుకున్నారేమో కానీ దేవుణ్ణి ఆరాధించే విషయం మాత్రం వాళ్ళు మానుకోలేదు. ఈ పని ఉంటుంది, మనం బ్రతికినంతకాలం ఈ పని ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి సమయము ఉంటుందా? ఉండదు ప్రియులం. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు శరీరం మన మధ్యలో ఉన్నది. మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇది క్రీస్తు శరీరం అని, క్రీస్తు రక్తం అని యోచించి ఇందులో పుచ్చుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణాభూతుడైన మా ప్రియాపరలో తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం గడిచిన జన్మలలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి. ఈ ధనాన్ని చూడలేక తండ్రి, మాకంటే గనులు, మాకంటే ఉన్నతమైన వారు, మాకంటే గొప్ప అధికారులు, గొప్ప ధనవంతులు తండ్రి నేడున్నటువంటి ఈ దినాన్ని చూడలేక చనిపోయారు తండ్రి. మమ్మల్ని అయితే తండ్రి ఇంకా రెక్కల కింద భద్రపరుచుకున్నావు. కోడి తన రెక్కల కింద ఎలాగైతే భద్రపరుచుకొని రక్షణ ఇస్తూ ఉన్నదో తండ్రి, అలాగే మమ్మల్ని అందరినీ కూడా తండ్రి అయా మీరు కాచి కాపాడి మా యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైన ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి. అయా ఈ లోకములు మేము అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉన్నాము తండ్రి. మాకు రక్షణ అనేది లేదు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి 33 సంవత్సరాలు ఒక మానవుడిగా జీవించి ఈ పాపం అనే లోకములో పాపము లేకుండా జీవించినటువంటి మొట్టమొదటి వ్యక్తి క్రీస్తు ప్రభు వారిని మేము నమ్మి అయా మా పాపం నిమిత్తమై కలవరిగిరిలో ఆ రోమా సైనికుల ద్వారా, యూదుల అధికారుల ద్వారా అనేకమైనటువంటి శ్రమలు, బాధలు పడి ఉన్నాడు తండ్రి. అనేక మంది హింసించారు, అనేక మంది కొరడాలతో కొట్టారు తండ్రి. ఆయన మీద ఉమ్మి వేశారు తండ్రి. ఆయనకు ఉన్నటువంటి బట్టలు, అంగిని తీసివేశారు తండ్రి. ఇదిగో ఆయనని తండ్రి ఆయన తల మీద, శిరస్సు మీద
అయా ముళ్ళ కంచెని పెట్టి వేధించాడు తండ్రి. ఇదిగో మా కొరకు ఎన్ని శ్రమలు అనిపించాడో ఆ శ్రమలన్నీ మేము తలపోసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆయా తండ్రి ఆ యొక్క బెత్లెహేము నుండి తండ్రి అక్కడి నుంచి కలువరికి ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు జనాలలో ఆయన మోసినటువంటి ఆ శిలువ భారాన్ని తండ్రి మేమైతే మోయలేము, చనిపోయేవాళ్ళము తండ్రి. మా కొరకు మోసిన క్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఇదిగో మా కొరకు మోసినటువంటి ఆ క్రీస్తు ఎడల క్రీస్తు యొక్క మరణ సమాధిని పునరుత్థానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు అపోస్తలులు ఏ విధంగా అయితే సంఘాలకు బోధించారో తండ్రి, క్రీస్తు సంఘాలు ఎలాగైతే ఆచరిస్తూ ఉన్నారో ఆజ్ఞలు గైకుంటూ ఉన్నారో తండ్రి, అటు వారిలో మేము చిన్న మందగా చిన్న గొర్రెలుగా నీ పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాం. ఇది క్రీస్తు శరీరం అని క్రీస్తు రక్తం అని యోచించి తినుటకు నీ బిడ్డలకు మాకును మంచి హృదయాన్ని అనుగ్రహించండి. ఇది క్రీస్తు రక్తం అని క్రీస్తు అయా తండ్రి శరీరం అని యోచించక తిని తాగితే మీరు మరణించిపోతారు అని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయా గతించిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు మా చూపు ద్వారా, మా మాట ద్వారా, మా నాలుక ద్వారా మేమేదైనా నీకు ఆయాసకరమైన పనులు చేసి ఉంటే మమ్మల్ని అందరినీ దయతో క్షమించండి తండ్రి. ఈ లోకంలో మేము ప్రత్యేకపరచబడి అయా క్రీస్తు యొక్క శరీరముగా సంఘముగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచగలరని ఈ మన